దైవ గ్రంథంలో నుంచి ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోగలం అన్న అంశాన్ని దైవ గ్రంథంలో నుంచి గమనిద్దాం. దేవుడి యొక్క గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోగలం అనడానికి 6 ప్రాముఖ్యమైన విషయాలు దైవ గ్రంథంలో నుంచి గమనిద్దాం. నిజానికి ఈ టాపిక్ అనేది క్రైస్తవీయులు కొత్తగా వస్తున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగని సీనియర్స్ అయ్యి మళ్ళా జూనియర్లుగా బతికే వారికి కూడా ఉపయోగపడుతుంది. మొట్టమొదటిది ప్రార్థన. దేవుడి యొక్క వాక్యం మనకు అర్థం కావాలంటే దేవుడి యొక్క సహాయాన్ని మనం వేడుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకు ప్రతివానికి దొరుకును అని దైవ గ్రంథం చెబుతుంది. కాబట్టి దేవుడిని మనం అడగాలి. ఆయన యొక్క వాక్యం అర్థం కావడం కొరకు, ఆయన యొక్క వాక్యం మన జీవితాల్లోకి మరి వెలుగులు నింపడం కొరకు దేవుడిని మనం ప్రార్థించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఈ లోకంలో ఎక్కువ మంది అపార్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని. అర్థం చేసుకునే వారికంటే అపార్థం చేసుకునేవారు ఎక్కువ మంది. అందులో ఇతర మతస్థులు లేదా ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారని మనకు తెలుసు. అంతేకాదు దైవ గ్రంథాన్ని పట్టుకొని దాన్ని నమ్మామని చెప్పుకున్న క్రైస్తవుల్లో కూడా ఎక్కువ మంది ఉండడం నిజంగానే ఎంతో విచారకరమైన స్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. 5వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 5వ వచనం యాకోబు పత్రిక. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడిన. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయబడు. దేవుడు అందరికి కూడా తన జ్ఞానాన్ని ఇవ్వాలని అని ఆశపడుతున్నాడు. కాబట్టి దైవ విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో తెలివి తక్కువతనంగా ఉండడం అది ప్రమాదకరం. సాతాను వల్లబొగ్గి అది చిక్కించుకుంటుంది. నా ప్రజలకు జ్ఞానం లేక నశించిపోతున్నారని యెషయా గ్రంథంలో దైవవాక్యం తెలియజేస్తుంది. అందుకని దేవుడు తను అడిగే ప్రతి వారికి ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుడికి జ్ఞానం మనకు అర్థం కావడానికి, దేవుని యొక్క వాక్యం మనం ఆలోచించడానికి, అది మన ఆలోచనలకు అందడం కొరకు మనం ప్రార్థన సహకారం మనకు ఎంతో అవసరం. కాబట్టి మనం ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర నుండి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సొలొమోను అనే ఒక భక్తుడు ఆయన్ని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి ఎంతగానో తబ్బిపోయిపోయి ఆయన జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ఆయనకి ఐశ్వర్యాన్ని, ఆయనకి కీర్తిని, మిగిలినవన్నీ కూడా ఆయన అనుగ్రహించినట్టుగా దైవ గ్రంథంలో మనం గమనించగలం. కాబట్టి దేవుడి యొక్క వాక్యం మనకు అర్థం కావడం కొరకు మనం మొట్టమొదట ప్రార్థించాలి. ఇది సూత్రం. రెండో విషయాన్ని మనం గమనిస్తే మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం తీసుకోవాలి అని దైవ గ్రంథం చెబుతుంది. 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. పరిశుద్ధ గ్రంథం మనకు అర్థం కావడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే లోక జ్ఞానంతో దైవ గ్రంథాన్ని చదివి ఎంతోమంది దేవుడికి దూరమైన వారు ఉన్నారు, దేవుడిని కాదన్న వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. చదువుదాం మనొకసారి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుడు మర్మాల్ని కూడా పరిశోధించుచున్నాడు. దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క సంగతులు చాలా మందికి అర్థం కావట్లేదు, కొంతమందికి అర్థమవుతున్నాయి. ఎందుకు అర్థమవుతున్నాయంటే ఇక్కడ పౌలు భక్తులు అంటున్నారు, మనకైతే దేవుడు తన ఆత్మ చేత బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ చేత మనకి అనేకమైన ఆత్మ సంబంధం విషయాలు అర్థం కావడం వల్ల మాత్రమే అర్థమవుతున్నాయి తప్ప ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడైతే దేవుడి యొక్క మర్మాల్ని కూడా ఆయన ఆ యొక్క సంగతులు తెలుసుకొని మనకు చెబుతున్నాడు. ఆయన దేవుడి యొక్క రహస్యాలని కూడా పరిశోధించగలడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ కాబట్టి, దేవుని ఆత్మ కాబట్టి అని దైవ గ్రంథం చెప్తుంది. అంతేకాదు పరిశుద్ధ గ్రంథం రాయబడే ఉనికి గురించి కూడా ఆలోచిస్తే, దీని పుట్టుక గురించి ఆలోచిస్తే ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడింది. ఆయన చెప్పగా, ఆయన నడిపించగా భక్తులు రాశారు. 2వ పేతురు 1వ అధ్యాయంలో 20-21 వచనాల్లో రాయబడుతుంది, ప్రతి ప్రవక్త కూడా తన ఇచ్చిన బట్టి రాయలేదు. లేఖనంలో ప్రతి మాట కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారే దేవుడు మూలంగా పలికిరి లిఖించబడింది అని మొట్టమొదట మీరు గ్రహించండి అని పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన చెప్పగా రాయబడిన గ్రంథం కాబట్టి మనకు ఖచ్చితంగా ఆయన సహాయం లేకుండా మీరు అర్థం చేసుకోలేరు, మనం అర్థం చేసుకోలేమని దైవ గ్రంథం చెబుతుంది. ఇదే విషయాన్ని యేసు ప్రభు కూడా చెప్పాడు. 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనంలో, నేను సత్య స్వరూపిగా ఆత్మని మీ వద్దకు పంపిస్తున్నాను. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, నేను మీకు ఏ సంగతులు చెప్పానో, ఏ సంగతులు బోధించానో ఆ సంగతులన్నింటినీ మీకు ఆయన తెలియజేస్తాడు. అంతేకాదు ఆయన సర్వ సత్యములోకి నడిపిస్తాడు అని రాయబడింది.
సర్వసత్యము దైవ గ్రంథంలో ఉంది, ఆయనే ప్రేరేపణ చేత రాశారు. కానీ ఆ సర్వసత్యంలో మనం లేము, లేదా మన జీవితాల్లో లేదు. కాబట్టి దేవుని యొక్క సర్వసత్యంలోకి, సంపూర్ణతలోకి మనల్ని దేవుడు తన ఆత్మ చేత నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు అర్థం కావాలి అంటే, తెలుసుకోవాలి అంటే, గ్రహింపు రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం అవసరం. అందుకని పరిశుద్ధాత్మ లేకుండా చాలామంది చదివి దేవుని యొక్క మార్గంలోంచి పక్క త్రోవలకు వెళ్ళిపోతున్నారు, దేవునికి వ్యతిరేకమైన ఉద్దేశాల్లోకి వెళ్ళిపోతున్నారు. అది మతోన్మాదులే కాదు, లోకంలో ఉన్నవారే కాదు, చాలామంది బైబిల్ పట్టుకున్నవారు ఈరోజు క్రైస్తవ్యంలోని చాలామంది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు చాలా ఉన్నారు. నరకు లేదనేవారు ఉన్నారు, యేసుప్రభు దేవుడు కాదనేవారు ఉన్నారు, తండ్రి దేవుడిని విలువనివారు ఉన్నారు. కొంతమంది ఏమో పరిశుద్ధాత్మను మాత్రమే అంగీకరిస్తారు, మిగిలిన వాక్యాలు అంగీకరించారు. కొంతమంది స్వస్థతలు మాత్రమే వారి ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది, కొంతమంది అద్భుతాల మీద ఉంటుంది. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు దైవ గ్రంథం అలా చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో విషయాలను మనం గ్రహించగలం. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం మనకు లేనప్పుడు మన జీవితాల్లో ఖచ్చితంగా దైవ గ్రంథాన్ని అపార్థం చేసుకుంటాం. కాబట్టి బైబిల్ మనకు అర్థం కావాలంటే, ఎందుకు మనకు అర్థం కావట్లేదు అని మనం గమనించినప్పుడు ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మకు వారు చోటు ఇవ్వట్లేదు, ఆయన స్వరాన్ని వినడం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు దైవ గ్రంథాన్ని అర్థం చేసుకోలేరు అని బైబిల్ చెప్తుంది. ఇంకా మనం మూడో విషయాన్ని గమనిస్తే దైవ గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానించాలి అని బైబిల్ చెప్తుంది. సంవత్సరంకి ఒకసారి, వారానికి ఒకసారి ధ్యానించే వారికి అర్థం కాదు. మొదటి కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. చదవడం కంటే ధ్యానించడం మరొక మెట్టు ఎక్కువ. కాబట్టి చదివితే సరిపోదు, దాన్ని ధ్యానించాలి, దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని మనకు ఈబడిన జ్ఞానంతో పరిశుద్ధాత్మతో మతనం చేయాలి అని దైవ గ్రంథం చెబుతుంది. 1-2 వచనాలు చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు, మననం చేసేవాడు, ఆలోచించేవాడు అని దైవ గ్రంథం చెబుతుంది. ఎందుకు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి అంటే, దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు ఆహారంతో పోల్చాడు, ఆత్మీయ ఆహారంగా, అక్షయమైన ఆహారంగా పోల్చాడు. ఆహారం ఒకవేళ మనం రోజు తీసుకోకపోతే ఎంత ప్రమాదం. వారంకి ఒకసారి తీసుకుంటే ఏమవుతుంది, నెలకు ఒకసారి తీసుకుంటే ఏమవుతుంది. మనం గమనించినట్లయితే ఆహారం తీసుకోకపోతే మన శరీరానికి ఆహారం అవసరం. ఒకవేళ తీసుకోకపోతే నీరసించిపోతాం. ఆ నీరసించిపోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా మన శరీరం మీద ఈజీగా దాడి చేస్తాయి. ఆ దాడి పెరిగిపోవడం వల్ల మనకి వ్యాధులు వస్తాయి. వ్యాధులు వచ్చినప్పుడైనా సరే కనీసం మనం బలమైన ఆహారం తీసుకోవాలి. డాక్టర్లు చెప్తుంటారు, ఆపరేషన్ అయిన తర్వాత మటన్ ఎక్కువ తినండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి అని చెప్తుంటారు. కాబట్టి మనం గమనించినట్లయితే వ్యాధులు వచ్చిన తర్వాత మరింత బలమైన ఆహారాన్ని మనకి శరీరానికి అందించాలి. ఒకవేళ అందించకపోతే ఆ వ్యాధులు తీవ్రత స్థాయికి తీసుకెళ్తాయి. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్యగా మారుతుంది. అయినప్పటికి కూడా శరీరానికి బలాన్ని ఇవ్వకపోతే, అది మెడిసిన్ ద్వారా లేదంటే ఇంకో ద్వారా బలాన్ని ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి మరణానికి వెళ్ళిపోతాడు. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా వాక్యాన్ని ఆహారంతో పోల్చబడింది. ఒకవేళ వారానికి ఒకసారి తింటే వాళ్ళు చాలా బలహీనులుగా ఉంటారు. వారి మీద సాతానుడు, లోక ప్రభావాలు, శరీర ఆశలు ఇవన్నీ దాడి చేసి వారిని ఆత్మీయంగా చంపేస్తాయి. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి అని దైవ గ్రంథం చెప్తుంది. 4వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్తలో మనం చదివితే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. కాబట్టి మనం ఆత్మీయంగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు ధ్యానించాలి అని దైవ గ్రంథం చెబుతుంది. కాబట్టి దైవ గ్రంథం మనకు అర్థం కావాలి అంటే, పరిశుద్ధ గ్రంథం మనకు అర్థం కావాలంటే మొట్టమొదటిది ప్రార్థన ఉండాలి, రెండవది పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి, మూడవది ప్రతిరోజు ధ్యానించాలి అని దైవ గ్రంథం చెబుతుంది. ఇంకా 4వ విషయాన్ని మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథం అర్థం కావాలంటే మనం మనుషుల్ని లేదా ఇంకొకరిని మనం ఆచరిస్తుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే తను తానే వివరించుకుంటుంది అని చెప్తుంది. 1 కొరింథీ 2వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథం తను తానే వివరించుకుంటుంది. మీరు గమనించండి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో నీకు డౌట్ వస్తే నువ్వు సోషల్ సబ్జెక్ట్ తీస్తే నీకు అది అర్థం కాదు, సైన్స్ సబ్జెక్ట్ తీస్తే అర్థం కాదు. ఏ పుస్తకంలో డౌట్ వస్తే ఆ పుస్తకంలోనే సమాధానం వెతుక్కోవాలి. ఈరోజు కొంతమంది ఇంగ్లీషు సబ్జెక్టులోని వాళ్ళకి సమస్య వస్తే హిందీ సబ్జెక్ట్ తీస్తున్నట్టుగా ఉంది ఈరోజు మనుషులు. బైబిల్లో ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే ఇంకేమో ఎదుగుతుంటారు లోకంలో. కాదు. దైవ గ్రంథం ఏం చెప్తుంది, దేవుడి యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే
దైవ గ్రంథంలోనే వచ్చిన ప్రశ్నకి దైవ గ్రంథంలోనే సమాధానం ఉంది. చదువుదాం. నిజంగా ఈ లోకంలో చాలా ఈ గ్రంథాలకి లేని ఒక ప్రత్యేకత బైబిల్కి ఉంది. 1 కొరింథీ 2:13 చదువుదాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం. పౌలు గారు అంటున్నారు, మేము ఆత్మ సంబంధమైన మాటలు, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆత్మ సంబంధమైన మాటలతో, నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి అన్నాడు. కాబట్టి దేవుడు మాటలని ఆత్మ సంబంధమైనవి. ఆ మాటల్ని మనం చెప్పేటప్పుడు మనం శరీర సంబంధమైన జ్ఞానంతోనూ, లోక ఆశలతోనూ, లోక ఉద్దేశాలతోనూ, లోక జ్ఞానంతోనూ, మనిషికి ఉన్న అనుభవాలతోనూ కలిపి చెరిపి ఈరోజు ప్రపంచం అంతా బోధలు బోధిస్తున్నట్టుగా మనం చూడగలం. అవి కొన్నిసార్లు మనకి ఇంపుగా ఉండొచ్చు, కానీ బైబిల్ అది చెప్పట్లేదు. బైబిల్ తను కూడా తానే వివరించుకుంటుంది. ఆత్మ సంబంధమైన సంగతులతో మేము పోలిక చేసి చెప్తున్నాం తప్ప లోక జ్ఞానం కాదు, మనుషులు నేర్పు మాటలతో కాదు. బైబిల్లో నీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే ఇతర గ్రంథాలని లేదా మనుషుల్ని, లోకాన్ని, లోక జ్ఞానాన్ని నువ్వు అందులో చొప్పించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. బైబిల్ అంటుంది తను తానే వివరించుకుంటుంది అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం అర్థం కావడానికి మనం మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు, లోక జ్ఞానం మీద ఆధారపడకూడదు, మనుషుల అనుభవాల మీద ఆధారపడకూడదు అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి దైవ గ్రంథం మనం అర్థం కావడానికి దైవ గ్రంథంలోనే వెతుక్కోవాలి సమస్యకు పరిష్కార మార్గం, ప్రశ్నకి సమాధానం అని బైబిల్ చెబుతుంది. తను తానే బైబిల్ వివరించుకుంటుంది అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి బైబిల్ అర్థం కావడానికి బైబిల్నే ధ్యానించాలి. అంతేకాదు 5వ విషయంలోకి మనం వెళ్దాం. మనం బైబిల్ అంతటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. 66 పుస్తకాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. పాత కొత్త నిబంధనలు రెండు ప్రాముఖ్యమైనవే. చాలామంది ఏం చేస్తారంటే నాకు సామెతలు ఇష్టమండి, చాలా ఇష్టమండి అంటుంటారు. మరి కీర్తనలు ఏమైంది? కొంతమందికి ఏమో నోరిప్పితే కీర్తనలు తప్పించడం రావు. కాబట్టి ఆదికాండం ఏమైంది? ప్రకటన గ్రంథం ఏమైంది? శరీరం అన్ని అవయవాలు నీకు అవసరమే. ఏ అవయవం లేకపోయినా వారిని మనిషి అంటారు, పరిపూర్ణ మనిషి అంటారు, వికలాంగులు అని అంటారు. లోపం ఉంది కాబట్టి. నిజంగా మన బైబిల్లో 66 పుస్తకాలు మనకు అవసరమే. చాలామంది బైబిల్లో అన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కొన్ని విషయాలను తగ్గించేస్తారు, కొన్ని విషయాల్ని హెచ్చిస్తుంటారు, కొన్ని విషయాలు విపరీతం హైప్ చేస్తుంటారు, కొన్ని విషయాల్ని అసలు పట్టించుకోరు. అలా లేదు. బైబిల్ మనం గమనించినట్లయితే పాత నిబంధన పునాది లాంటిది ఒక ఇంటికి, కొత్త నిబంధన క్రైస్తవులకి ఒక ఇల్లు లాంటిది. నువ్వు ఒక ఇంట్లో నివసించాలంటే ఇల్లు ఎలాగ అవసరం, పునాది కూడా అవసరం. ఒకవేళ పునాది బాగపోతే ఆ ఇల్లు కూలిపోతుంది, ప్రమాదం. కాబట్టి పాత నిబంధన అవసరమే, కొత్త నిబంధన అవసరం. పాత నిబంధన మన చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాలి. వర్తమానంలో నువ్వు ఎలా జీవించాలో తెలియాలంటే గత చరిత్ర తెలియాలి. లేకపోతే మరలా మనం బానిసలు అయిపోతాం. మళ్ళా మనం ఏ బ్రిటిష్ వాడుకో మనకు తెలివి తక్కువతనం వల్ల, అమాయకత్వం వల్ల మళ్ళీ బానిస అయిపోతాం. నీకున్న స్వేచ్ఛ గొప్పతనం అంటే నీకు తెలియదు. నీకున్న ఇప్పుడు ఈబడిన స్వాతంత్ర్యం నీకు అర్థం కాదు. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే 66 పుస్తకాలు అవసరమే. ఒకవేళ లేకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం. బైబిల్ అంతటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది సామెతలు చదువుతారు, ఇంకా కీర్తనలు చదువుతారు. కొంతమంది లేదు. ఆదికాండం ఎంత విలువైందో సామెతలు అంతే, సామెతలు ఎంత విలువైందో మత్తయి సువార్త అంతే. మత్తయి సువార్త ఎంత అవసరమో ప్రకటన గ్రంథం కూడా అంతే అవసరం. చాలామంది ప్రకటన గ్రంథం చాలా గొప్ప పుస్తకం అంటారు. కాదు 66 పుస్తకాలు గొప్పవే. ఏవి తక్కువ కాదు, ఏవి ఎక్కువ కాదు, అన్ని సమానం. ఇవన్నీ దేవుడు మాటలే. ఇక్కడ దైవ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 66 పుస్తకాలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే ప్రమాదంలో పడతాం. కొంతమంది పాత నిబంధన తెగ చెప్తుంటారు, కొత్త నిబంధన చెప్పరు. కొంతమంది కొత్త నిబంధన బాగా చెప్తారు, పాత నిబంధన చెప్పరు. పొరపాటు. మనం గుండెకి జాగ్రత్త తీసుకోవాలి, మనకి లివర్కి జాగ్రత్త తీసుకోవాలి, కిడ్నీల గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అన్ని విషయాల మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఒకదాన్ని పట్టించి ఇంకో దాన్ని కన్నం పెట్టుకోకూడదు. కాబట్టి మనం గమనిస్తే పాత కొత్త నిబంధనలు రెండు అవసరమే. 66 పుస్తకాలు అవసరమే. లేకపోతే మనకి బైబిల్ అర్థం కాదు, పరిశుద్ధ గ్రంథం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఒక 2 ఎగ్జాంపుల్ చూపించి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 4:4-5 వచనాల్లో మనం చూస్తే కయ్యను హేబేలు ఇద్దరు కూడా అర్పణలు ఇచ్చారు. దేవుడు ఏం చేశాడంటే కయ్యూను అర్పణను దేవుడు స్వీకరించలేదని రాయబడింది. ఈ ప్రశ్నకు సమాధానం ఆదికాండంలో మనకు దొరకదు, నిర్గమాకాండం కనబడదు, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ గ్రంథం. ఈ సమస్యకి పరిష్కారం మార్గం. ఒక అర్పణ ఎందుకు తీసుకున్నాం, ఒక అర్పణ ఎందుకు తీసుకోలేదంటే మనకు ఆ సమాధానం దొరకదు. దానికి 100% సమాధానం మనకు దొరికేది హెబ్రీ పత్రిక 11:4 వచనంలోని కయ్యూను కంటే హేబేలు విశ్వాసముతో శ్రేష్టమైన అర్పణ అర్పించాడు, అందుకే ఇతను నీతిమంతుడిగా తీర్పు పొందాడు అని రాయబడింది. అక్కడ ఆయన విశ్వాసం లేకుండా ఇచ్చాడు. అందుకని భక్తిహీనులు అర్పించే అర్పణలో దేవుడికి
వేయమని అని సొలొమోను గారు చెప్పారు సామెతల్లో. కాబట్టి మనం గమనిస్తే అక్కడ ప్రశ్నకి సమాధానం హెబ్రీ పత్రికలో దొరికింది. కాబట్టి దైవ గ్రంథం అంతా అర్థం కావాలి అంటే మనకి బైబిల్ అంతటికి ప్రాధాన్యత ఇవ్వాలి, బైబిల్ అంతా ధ్యానించాలి అని దైవ గ్రంథం చెబుతుంది. అంతేకాదు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. మీరు చూడండి, పాత నిబంధన లేకుండా కొత్త నిబంధనలు యేసు ప్రభుని ఎలా వివరించగలని చెప్పండి. యేసు ప్రభు ఎందుకు వచ్చంటే పాపములను వినడానికి. అసలు పాపం అంటే ఏంటి నీకు అర్థం కావడానికి పాత నిబంధన వెళ్ళవలసిందే. ఎప్పుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఎప్పుడు పాపం వచ్చింది, ఎప్పుడు మరణం వచ్చింది, ఎప్పుడు శాపం వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే పాత నిబంధనకి వెళ్ళకుండా కొత్త నిబంధన మనం వివరించలేము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి బైబిల్ అంతటికీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. యేసు ప్రభు ఎలా రక్షకుడు అయ్యాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఎందుకు ఆ రావాల్సిన అవసరం వచ్చింది అంటే ఖచ్చితంగా ఆది కాండం నుండి మనం ధ్యానిస్తేనే ఇక్కడ యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లని బలైపోయాడని, పాపాలు తీయడానికి వచ్చాడని, మరణపు ముళ్ళు విరవడానికి వచ్చాడని, శాపాలు తీయడానికి వచ్చాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ అంతటికీ ప్రాధాన్యత ఇస్తేనే బైబిల్ మనకు అర్థమవుతుంది. బైబిల్ అంతా ధ్యానించాలి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి బైబిల్ మనకు అర్థం కావడానికి మొట్టమొదటి ప్రార్థన, రెండోది పరిశుద్ధాత్మ సహాయం కావాలి, మూడోది ప్రతిరోజు బైబిల్ ధ్యానించాలి, నాలుగోది బైబిల్ తను తాను వివరించుకుంటుంది. బైబిల్ని మాత్రమే ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది, ఇతర గ్రంథాలు ఇంకోటి మనుషుల జ్ఞానం కాదు. ఐదో విషయాన్ని మనం గమనించినట్లయితే బైబిల్ అంతటికి ప్రాధాన్యత ఇస్తేనే బైబిల్ అర్థమవుతుంది. ఏదో ఒక పుస్తకాన్ని లేదా ఒక పాత నిబంధన లేదా కొత్త నిబంధన అయితే బైబిల్ అర్థం కాదు. బైబిల్ అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగైతేనే బైబిల్ అర్థమవుద్ది. ఇంకా ఆఖరిది ఆరో విషయాన్ని గమనిస్తేనండి, ఆరోది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, ధ్యానించావు, తెలుసుకున్నావు అన్నయ్యే, కానీ బైబిల్ అర్థం కావాలంటే బైబిల్ని తెలుసుకున్న దాన్ని అన్వయించుకోవాలి మన జీవితంలోకి. లేకపోతే బైబిల్ మనకు అర్థం కాదు అని దైవ గ్రంథం చెబుతుంది. చెరుకు రసాన్ని తీగా ఉంది అని మనం తెలియాలంటే, దాని టేస్ట్ తెలియాలంటే అది మనం తాగాలి. అప్పుడే మనం దాని యొక్క మేలు మనం అనుభవించగలం. కాబట్టి మనం చూస్తూ ఉంటే మనకి అర్థం కాదు. చదువుదాం మనం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 2:13 దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించింది, విన్నది, నేర్చుకుంది, ప్రార్థన చేసి నువ్వు పొందుకున్నది, పరిశుద్ధాత్మ నీకు బోధించింది. ఇవ్వండి, అన్ని విషయాలు కూడా మనలో జీవితాలు ఫలించాలి అంటే, అర్థం కావాలంటే అసలైంది దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకోవాలి, మనం అనుభవించాలి, ఆచరించాలి అని బైబిల్ చెప్తుంది. 2:13 రోమీయులకు రాసిన పత్రిక, ధర్మశాస్త్రం వినివాడు దేవుడి దృష్టికి నీతిమంతుడు కాడు గాని ధర్మశాస్త్రమును ప్రవర్తించేవాడే నీతిమంతుడు. కాబట్టి మనం ఎప్పుడు నీతిమంతులు అవుతాం? ఎప్పుడు దేవుడి యొక్క వాక్యం మన జీవితంలో అప్లై అయినప్పుడు, దాన్ని మనం పాటించినప్పుడు మాత్రమే దానివల్ల ఉపయోగం. లేకపోతే ధ్యానించడం ఎందుకు, ప్రార్థన ఎందుకు, పరిశుద్ధాత్మ సాయం ఎందుకు, బైబిల్ అంతటిని ప్రాధాన్యత ఇచ్చి చదవడం ఏంటి, ధ్యానించడం ఏంటి అంటే, బైబిల్ బోధంతా వినడం ఏంటి? కాబట్టి పాటించకపోతే, అన్వయించుకోకపోతే అసలు ఇవన్నీ వేస్టే. కాబట్టి అసలైంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నవాడు కాదు, చెప్పినవాడు కాదు, దాన్ని పాటించిన వాడే నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. సువార్త 8:15 కూడా చూద్దాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలండి, దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. మంచి మనసు ఉండాలి. చాలా మందికి ఈరోజు మంచి మనసు లేదు. పాస్టర్ గారి మీదే బోల్డ్ కానీ మాట్లాడుతుంటారు, సంఘం మీదే చులకనగా మాట్లాడుతుంటారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. మైక్ ఇవ్వకపోతే ఒక ప్రమాదం, పాట ఇవ్వకపోతే ఒక ప్రమాదం. ఏమండి, నిజంగా దేవుడు ఏం చెప్పాడు పక్కన పెట్టేసి లేనిపోయిన దరిద్రాలన్నిటితో ఆలోచిస్తూ ఉంటే ఇంకెలా భక్తులు ఎదుగుతారండి, ఎలా బాగుపడతారండి? కాబట్టి అనేక రకాలైన రుగ్మతులతో ప్రపంచం ఉంది. అందుకే దేవుడు అన్నాడు మంచి మనసు ఉండాలి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలంట. అంతేకాదు ఓపిక ఉండాలటండి. దేవుడు యొక్క వాక్యం మళ్ళీ ఫలించాలంటే ఓపిక ఉండాలి. ఒక బిడ్డను కాలంటే 9 నెలలు పడుతుంది. ఆ బిడ్డ ఎదగాలి, పుట్టాలి, తర్వాత ఎంత కష్టం. అందుకే దేవుడు అంటున్నాడు ఓపిక ఉండాలి. వాక్యం ఫలించాలంటే ఓపికతో అవలంబించాలని చెప్తున్నాడు. ఓపిక ఉండాలి, మళ్ళీ అవలంబించాలంట, దాన్ని అన్వయించుకోవాలంట. వాడే 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలిస్తారు అని చెప్తుంది. కాబట్టి దేవుడి యొక్క వాక్యము మన జీవితంలో అర్థం కావాలంటే దాన్ని అన్వయించుకోవాలి అని దైవ గ్రంథం చెబుతుంది. అందుకు మంచి మనసు ఉండాలి అని చెప్తుంది. అందుకే యాకోబు పత్రిక 1:21 ఉంటుంది, సమస్త కల్మషముతోనూ వెర్రవీగుచున్న దుష్టత్వం అండి. మనిషికి వెర్రవీగుతనం ఉంటుంది, గర్వం ఉంటుంది, పొగరు ఉంటుంది, ఏదో పొగరు. కొంతమంది చిన్న ఇల్లు ఉంటే పట్టుకోలేము వాళ్ళని, కొంతమంది చిన్న స్థలం ఉంటే పట్టుకోలేం, కొంతమంది చిన్న బంగారం ఉంటే పట్టుకోలేం, కొంతమంది చిన్న అందం ఉంటే పట్టుకోలేం, కొంతమంది చిన్న చదువు ఉంటే పట్టుకోలేం. ఏంటంటే ఎంత తెలివి తక్కువలు, ఎంత పిచ్చేలేటి, చిన్న కారు ఉంటే పట్టుకోలేవు. ఎంత చెప్పండి, భూలోకంలో ఆలోచిస్తే నీకున్న కారు ఎంత, నీకున్న ఇల్లు ఎంత, నీకున్న బంగారం ఎంత, నీకున్న ఆస్తి ఎంత, అంటే కొంత బలం ఉంటే పట్టుకోలేవు.
నలుగురుంటే పట్టుకోలేం, చిన్న అధికారం ఉంటే పట్టుకోలేం. మనిషి నిజంగానే విర్రవీగిపోతున్న దుష్టత్వమును మాని అన్నాడు. కల్మషం ఉండకూడదు అంటున్నాడు, దుష్టత్వం ఉండకూడదు అంటున్నాడు, గర్వం ఉండకూడదు అంటున్నాడు. అవన్నీ మానేయాలి, అప్పుడే వాక్యం ఫలిస్తుంది. అవన్నీ మాని లోపల నాటబడింది మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం. కాబట్టి వాక్యం ఎవరికి అర్థమవుద్ది, ఎవరిలో ఫలిస్తుంది అంటే ఆయన ఇవన్నీ చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకోవాలి అంటున్నాడు. దేవుడి యొక్క వాక్యం ఎవరికి అర్థమవుద్ది అంటే ఎవరికి మంచి మనసు ఉందో వారిలో, ఎవరికి ఓపిక ఉందో వారిలో, ఎవరికి దుష్టత్వం లేదు, ఎవరికి గర్వం లేదో, ఎవరికి కల్మషం లేదో వారిలో వాక్యం ఫలిస్తుంది. కాబట్టి వాక్యం మనకు అర్థం కావడానికి ప్రార్థన ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, ప్రతిరోజు ధ్యానించాలి, బైబిల్ మీద ఆధారపడాలి, తను తానే వివరించుకుంటుంది. బైబిల్ ఆత్మ సంబంధ సంగతులు చూడాలి. అంతేకాదు బైబిల్ అంతటికీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడే బైబిల్ అర్థమవుద్ది. అంతేకాదు మనకి దుష్టత్వం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, మంచి మనసు ఉండాలి, యోగ్యమైన మంచి మనసు ఉండాలి, మంచి నెలను పోలిన వారు ఉండాలి. అప్పుడే వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రాలు.